శంకర్ నిన్న వివేకానంద రెడ్డి 5వ వర్ధంతి కార్యక్రమంలో తన కూతురు సునీత చాలా భావోద్వేగానికి లోనైన పరిస్థితి కనిపించింది. సో అంతఃకరణ శుద్ధితో పనిచేస్తారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎట్లాంటి రాగ ద్వేషాలకు లోను కాకుండా పూర్తిగా పనిచేస్తానని చెప్పిన మాటలన్నీ కూడా మర్చిపోయారు. సో వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు ఏంటి అనేది ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడా తెలిపే ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా మేమే నేరం చేశామంటూ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పత్రికల్లో వేసుకుంటున్నారో ఒకవేళ అలాంటిదే అవుతే కనుక మీ దగ్గర ఆధారాలుంటే పూర్తిగా సిబిఐకి ఇవ్వండి. సిబిఐ కూడా ఒక ప్రకటన చేసింది. మీకు ఏదైనా ఆధారాలుంటే అంటే ప్రజలకు ఒక ప్రకటన చేసింది. ఎవరైనా వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన డీటెయిల్స్ ఏవైనా మాకు ఇస్తే 5 లక్షల రూపాయలు మీకు ఇస్తామంటూ కూడా ఒక ప్రకటన చేసింది. మీరు ఆ 5 లక్షల రూపాయలు తీసుకోవచ్చు అన్నట్టుగా కూడా చాలా ఆవేదనతో కూడినటువంటి అంశాలు చాలా కూడా ఈ ప్రభుత్వానికి ఓటయ్యొద్దు అంటూ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. సో సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. కోర్టులో దీనికి సంబంధించినటువంటి ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో కూడా ఈ పార్టీకి బుద్ధి చెప్పాలి. పూర్తిగా ఈ పార్టీ నేరస్తులకు అండదండలు అందిస్తోందంటూ కూడా చాలా భావోద్వేగంలోనే నిన్న మాట్లాడడం జరిగింది. రైట్, షర్మిల సునీత ఇద్దరు నిన్న అన్నని ప్రశ్నించిన సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ఏమన్నారో చూద్దాం. ముఖ్యమంత్రిగా అంతఃకరణ శుద్ధితో పనిచేస్తానని ప్రమాణం చేసిన జగన్ కు ఆ మాటకు అర్థం తెలుసా అని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ పునాదులు వివేకానందరెడ్డి రక్తం, కోడికత్తి శ్రీను రక్తంతో మునిగి ఉన్నాయన్నారు. నిన్న కడపలోని జయరాజ్ గార్డెన్స్ లో వైఎస్ వివేకానందరెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా జరిగిన ఆత్మీయ సభలో సునీత ఉద్వేగభరితంగా మాట్లాడారు. వివేక హత్య గురించి అనేక ఆరోపణలు చేస్తున్నారు. నేను నా కుటుంబం ఏదో చేశామని ఫిర్యాదులు చేస్తున్నారు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు. మీరు దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నారా లేక ప్రజలకు ఫిర్యాదు చేస్తున్నారా? ప్రభుత్వంలో ఉన్న మీకు ఇది తప్పు అనిపించడం లేదా? సిబిఐ వాళ్ళు న్యూస్ పేపర్లో ఒక యాడ్ వేశారు. ఎవరికైనా వివేక హత్య గురించి సమాచారం తెలిసి తమకు అందిస్తే 5 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించారు. మా కుటుంబమే హత్య చేసిందని మీరు అంటున్నారు కదా, మేమే చంపినామని సిబిఐ వాళ్లకు చెబితే 5 లక్షల రివార్డు మీకు వస్తుంది. మీ బాధ్యత మీరు చేయకుండా ఎప్పుడూ మా మీద నిందలు మోపడం ఎందుకు? మీ పని మీరు చేయకుండా ఉండడానికి సిగ్గుగా లేదా అని సునీత ప్రశ్నించారు. ఇక పదే పదే సునీత కుటుంబం వివేకాను హత్య చేసింది అంటున్నారు. జూన్ 2019 నుంచి మార్చి 2020 వరకు మీ ప్రభుత్వమే దర్యాప్తు చేసింది కదా, ఆ సమయంలో మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? సాక్షిలో రకరకాల కథనాలు వేస్తున్నారు. సాక్షి చైర్మన్ భారతికి నాదో విన్నపం. మీ దగ్గర ఆధారాలుంటే వాటిని దయచేసి దర్యాప్తు సంస్థకు అప్పగించండి. సమాచారం ఉండి అది పోలీసులకు ఇవ్వకుంటే నేరం. సమాచారం తీసుకుని సిబిఐకి ఇవ్వండి. వారి మీద నమ్మకం లేకుంటే కోర్టుకు వెళ్ళండి. ఆ రోజు రాత్రి చనిపోయే వరకు అంటే రాత్రి 11 గంటల వరకు వైసీపీ కోసమే వివేక ప్రచారం చేశారని మీరే అన్నారు కదా అని నిలదీశారు. మరి మీకోసం అంత కష్టపడిన వ్యక్తి హత్యకు గురైతే ఆ హత్య వెనుక కుట్ర కోణాలు బయట పెట్టాల్సిన బాధ్యత మీకు లేదా? మీకోసం ఆయన పదవిని కూడా త్యాగం చేశారు కదా, మరి ఆ మహానుభావుణ్ణి మర్చిపోయారా? ఆయన చనిపోయిన ఇన్నాళ్లైనా ఒక్కసారైనా ఆయన జయంతికి గాని ఆయన వర్ధంతికి గాని ఆయన సమాధి వద్దకు ఒక్కసారైనా వచ్చారా? 2019లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన మీకు చేసిన మేలును ఒక్కసారైనా మాట్లాడారా? గుర్తు చేసుకున్నారా? అన్నం పెట్టిన చేతిని నరకడమే కాకుండా ఆయన కుటుంబాన్ని అడుగడుగునా వేధించడం, వారి వ్యక్తిగతం జీవితంపై బురద జల్లడం ఏమిటని ప్రశ్నించారు. పదవులు త్యాగం చేసిన చిన్నానకు, అన్న కోసం పగలనక రాత్రనక తిరిగిన చెల్లికి వారు ఇచ్చిన కానుకలు చూశాం. వైసీపీ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, నాయకులకు ఒక సలహా ఇస్తున్నా. మీ భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం నుంచి బయటకు రండి. లేకపోతే ఈ పాపం మీకు కూడా చుట్టుకుంటుంది. ఆయనతో పాటు మిమ్మల్ని కూడా ఊబిలోకి తీసుకువెళ్తాడన్నారు. నేను కోరేది ఒక్కటే, వివేకాకు జరిగింది మరెవరికి జరగకూడదు. అలా జరగాలంటే ఎవరైతే ఈ హత్యకు పాల్పడ్డారో వారందరికీ తప్పకుండా శిక్ష పడాలి. శిక్ష పడితే ఇంకొకరు ఇలాంటి పనులు చేయడానికి భయపడతారు. ఇప్పటికీ 5 ఏళ్లు పూర్తయింది. ఇంతవరకు పూర్తి సమాచారం రాలేదు. ట్రయల్స్ కూడా మొదలు పెట్టలేదు. ఈ కేసు ఇంకా 10 సంవత్సరాలు జరగొచ్చేమో.
అలా జరగకుండా ఉండాలంటే, శాంతి భద్రతలను మన రాష్ట్రంలో సక్రమంగా కొనసాగాలంటే, అత్యాచారాలు ఆగాలంటే, తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. ఓటు మనకు ఆయుధం. దయచేసి మా అన్న పార్టీకి ఓటెయ్యొద్దు. ఈ ప్రభుత్వం దిగితే ప్రజా కోర్టులో న్యాయం జరుగుతుంది. అది చూసి న్యాయస్థానంలో త్వరగా తీర్పు రావచ్చు. హంతకులకు ఓటు వెయ్యొద్దు. పార్టీ ముఖ్యం కాదు. నేను నిల్చున్నా నిల్చోకపోయినా మన చేతిలోని అస్త్రం ఓటు. దాన్ని అందరూ వినియోగించుకోవాలన్నారు.